హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ వంటింటి రుచులు. ఇవాళ వీడియోలో ఎగ్ బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. आलिया जरा बहुत वेट करो जाके को तो लगता है ना सुपी బిర్యానీ ఆకు ఒకటి, 2 ఇలాచి 2 లవంగాలు వేసాను. చూసారా, ఇలా బాగా గోల్డెన్ రంగులోకి మారిన తర్వాత ఆనియన్స్ ఇందులోకి నేను 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి కొత్తిమీర కూడా మిక్స్ చేశాను.
కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంది. ఇది కూడా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మనం బాగా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత ఇందులో మీడియం సైజ్ టొమాటోలు 4 తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని వేస్తున్నాను. దాన్ని కూడా వేసి టొమాటోలు కూడా బాగా మగ్గేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు హాఫ్ మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, అలాగే ఇంకా పసుపు కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. ఈ కారం పసుపు అంతా టమాటో ముక్కలకి ఆనియన్స్కి కలిసేలాగా బాగా కలపాలి. కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆ కప్పులోకి 1/2 కప్పు వాటర్ తీసుకొని దాన్ని కూడా అందులో మిక్స్ చేస్తున్నాను. కింద అడుగంటకోకుండా వాటర్ని యాడ్ చేశాను. మరియు టమాటోలు ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయని వాటర్ని ఇంకొద్దిగా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టేశాను. టమాటోలు ఆనియన్స్ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మసాలాకి సరిపడా ఉప్పు వేసుకొని కలపాలి. తర్వాత ఇందులో బిర్యానీ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా మనకు రెడీగా ఉంది. తర్వాత మూత పెట్టేసేయాలి సిమ్లో పెట్టి. ఇటువైపు మనకి నీళ్లు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఇందులో మనం రైస్ని వేసేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. రైస్ మనకు 90% ఉడికింది అన్నప్పుడే తీసేయాలి. పూర్తిగా రైస్ని వాటర్లోనే ఉడికించకూడదు. మనం ఈ మసాలాలోకి ఇలా ఉడికించుకున్న రైస్ని వేసేయాలి నీళ్ళు ఉంచేసుకొని.
పూర్తిగా ఇలా రైస్ తీసుకున్న తర్వాత రైస్ పైన ఇలా నీట్గా సర్ది స్పూన్తోని దాని మీదనే మనం ఎగ్స్ని ఇలా పెట్టేసుకొని రైస్ బాగా దమ్ అయ్యే వరకు మూత పెట్టేసేయాలి. సిమ్లోనే పెట్టి దీన్ని దమ్ చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, కింద మసాలా మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా దమ్ చేయాలి, రైస్ బాగా ఉడికేంత వరకు. మీకు కావాలనుకుంటే ఇందులో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఎలాగైనా బాగుంటుంది, అది మీ ఇష్టం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. రైస్ మనకు బాగా దమ్ అయిపోయి బాగా స్మూత్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి రైస్ని కిందకి దించేసి బిర్యానీ రైస్ని కలుపుకోవాలి. ఎగ్స్ని వేరే బౌల్లో తీసుకొని బిర్యానీ మసాలాని రైస్ని బాగా మొత్తంగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. చూసారా, మనకు ఫైనల్ లుక్ ఇలా బాగా కలిపిన బిర్యానీ ఇలా వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి.